ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 55వ అధ్యాయము 9వ వచనము. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. నిజమే కదా. మనము ఎన్నెన్నో ఆలోచిస్తాం, ఏదేదో చేయాలి, ఎలాగో ఉండాలి, ఎలాగో మరి బ్రతకాలి అని అనుకుంటాం. కానీ ఈ దినము వాగ్దానాన్ని వింటున్న వారులారా, ప్రతి మనిషి మీద నీవు అనుకున్నట్టుగా కాదు, కానీ దేవునికి ఒక ప్రణాళిక, ఒక చిత్తం అనేది ఉన్నది. ఒక యవనస్తుడి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక కుటుంబస్తుల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఒక పరిచర్య చేసేవారి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. అన్నట్టు చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి మనిషి మీద దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. కానీ మనం ఏదేదో ఆలోచిస్తూ ఉంటాం. మన ఆలోచన మన దృష్టికి మంచిదిగా అనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో మంచివి కావని, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కావని, ఆయన తలంపులు మన పట్ల ఉన్నతముగా ఉన్నదని, మన పట్ల ఆయన ఉద్దేశం వేరుగా ఉన్నదని ఈ దినము ఇక్కడ వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆకాశానికి భూమికి ఎంత దూరమో ఇంతవరకు ఒక అంచనాగా చెప్పుచున్నారే తప్ప సరైనటువంటి పరిమాణం, కొలత అన్నది లేదు. అయితే దేవునికి మన పట్ల ఉన్న తలంపులు ఎంతో గొప్పది. ఈ ఆకాశం భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో దానికంటే కూడా దేవుడు మన పట్ల ఉద్దేశించినటువంటి ఉద్దేశములు చాలా గొప్పది అన్న విషయాన్ని మీరు గమనించగలగాలి. మన తలంపులంతా కూడా మనం అనుకునేదంతా దేవుని చిత్తము, దేవుని ఇష్టము అని మనం అనుకుంటాం. కానీ దేవుని ఇష్టము మనుషులు గ్రహించలేరు. మనుషులు దేవుని ఇష్టాన్ని, చిత్తాన్ని గ్రహించలేరు. ఒక ప్రార్థనా పరులు మాత్రమే మరి దేవుని చిత్తాన్ని గ్రహించి నడవగలుగుతారు. గమనించి మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టండి. దైవ చిత్తాన్ని మీరు కనుగొంటారు. మీరు ప్రార్థన చేయడం మొదలు పెట్టకపోతే దైవ చిత్తాన్ని కనుగొనలేరు. ఎందాక ప్రార్థన చేయాలి? దేవుని చిత్తం నీవు కనుగొనేంత వరకు, అది వారం కావచ్చు, రోజు కావచ్చు, మాసం కావచ్చు, సంవత్సరాలు కూడా కావచ్చు. కానీ నీవు నిరాశపడక, నీవు సోలిపోకుండా దైవ చిత్తాన్ని కనుగొని నడుచుకోవడానికి ప్రయత్నిస్తావా? మరి దైవ చిత్తాన్ని తెలుసుకుందామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. దేవానికి స్తోత్రం. ఈ దినము మా తలంపులను బట్టి మీరు మాతో మాట్లాడారు, అందులోకి స్తోత్రం. మా ఆలోచనలు నీ ఆలోచన వంటివి కావని చెప్పావు, స్తోత్రం. మా పట్ల మీరు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చండి అయ్యా అని ఎవరైతే ఈ వాగ్దానం విని ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి. అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆర్థిక ఇబ్బందులో ఉన్న వారికి విడుదలను దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణనివ్వండి. కృప చూపించండి. ఘనత, మహిమ, స్తుతి మీరు పొందండి. యేసు శక్తి కలిగిన స్తుతించి ప్రతి వారిని నీ రాకడకు సిద్ధపరచమని వేడుకొని నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి తన చిత్తానుసారంగా మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్.